హలో ఎవ్రీవన్, మనము ఈరోజు ఈ క్లాస్లో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ నుంచి మనం ఏం చేస్తుంటే ఇక్కడ డిస్కస్ చేస్తుంటాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో దాంట్లో ఉండే ఫస్ట్ టాపిక్, దీంట్లో ఎస్పెషల్గా ఏం డిస్కస్ చేస్తామంటే చూద్దాం. నెక్స్ట్ పేజ్ ఏముందో, సో ఇదనమాట. ఇది వచ్చేసి ఒక టెక్స్టువల్ పార్ట్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్లో మనకి ఇచ్చినటువంటి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ కూడా సాల్వ్డ్ ఎగ్జాంపుల్ అంటే టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ టోటల్ కూడా 5 ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ గురించి మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ చూద్దాం ఒకసారి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఏమన్నాడంటే చూడండి, ఈచ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. సో క్యూబ్కి వచ్చేసి టోటల్ కూడా ఈచ్ సైడ్ అని అన్నాడు. ఈచ్ సైడ్ టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 6 సైడ్స్ ఉంటాయి. ది 1, ది 2, ది డౌన్వర్డ్లో 3, సో ఫ్రంట్ సైడ్లో 4, లెఫ్ట్ సైడ్లో 5, బ్యాక్ సైడ్లో 6. సో 1 దీనికి 1, దీనికి ఆపోజిట్ ఇక్కడ 2 ఉంటుంది. ఇది 3, దీనికి ఆపోజిట్ ఇటు సైడ్లో 4 ఉంటుంది. ఇది 5, దీనికి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి 6 అనేటివి 3 సైడ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ నేను హైలైట్ చేసి చూడండి, ఇది ఎంత అంటే ఈచ్ సైడ్ 7 పాయింట్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ 7.203, ఈ పాయింట్ 7.203, మరి ఈ పాయింట్ ఫ్రంట్ సైడ్ 7.203, మరి బ్యాక్ సైడ్ 7.203, మరి లెఫ్ట్ సైడ్ 7.203, మరి డౌన్వర్డ్ 7.20203. ఇట్లా టోటల్ కూడా క్యూబ్కి ఎన్ని ఫేస్లు ఉంటాయంటే 6 ఫేస్లు ఉంటాయి. ఇక్కడ రెక్టాంగిల్, స్క్వేర్ ఒకసారి చూడండి. ఇక్కడ రెక్టాంగిల్ ఇది ఒక అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇది ఒక రెక్టాంగిల్. సో వచ్చేసి ఇది ఒక స్క్వేర్ అని తీసుకుంటే వీటికి 4 ఫేసెస్ ఉంటాయి, దీనికి 4 ఫేసెస్ ఉంటాయి. బట్ దీనికి మాత్రం క్యూబ్కి ఎన్ని ఉంటాయంటే 6 ఫేసెస్ అనేటివి ఉంటాయి. ఈచ్ ఫేస్ వచ్చేసి 7.2203 ఉంటుందంట. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంట. ఏం ఏరియా అనేది? సర్ఫేస్ ఏరియా అండ్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దాని యొక్క వాల్యూమ్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంట. నెక్స్ట్ ఇక్కడ ఉండే వాల్యూమ్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్లో చెప్పాడు అనమాట. చేస్తూ ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ ద అప్రాప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? అప్రాప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో మనము 1 by 1 అనేది చాలా క్లియర్గా నేర్చుకుంటాం. ఫస్ట్ గివెన్ డేటాను ఒకసారి మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో సొల్యూషన్ ఒకసారి చూద్దాం. సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే దట్ గివెన్ డేటా, ఇచ్చిన డేటాని మనము ఇక్కడ రాసుకోవాలి. గివెన్ డేటా ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ద లెంత్ ఆఫ్ ద క్యూబ్. లెంత్ ఆఫ్ ద క్యూబ్ అన్న సైడ్ ఆఫ్ ద క్యూబ్ అన్నా కూడా మనకి 2 ఒకటే అనమాట. అయితే దీనిలో ఫస్ట్ ఒకసారి డయాగ్రామ్లో చూస్తే సో సైడ్ చూద్దాం. ఇటు నుంచి ఇదొకటి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగా, సో ఇక్కడ ఫ్రంట్ సైడ్. సో 3 సైడ్స్ అనేటివి మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయన్నమాట. ఈచ్ సైడ్ ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది, సో ఇది కూడా ఏ అవుతుంది. వీటికి ఆపోజిట్లో ఏ, టోటల్ 6 ఉంటాయి అన్నమాట. సో కాబట్టి గివెన్ డేటాలో దీన్ని ఏమని రాసుకుంటారంటే ఫస్ట్ సైడ్ ఆఫ్ ద క్యూబ్, లేకపోతే సైడ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ అని కూడా రాసుకుంటాం. సైడ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 7.203 మీటర్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ది నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద మెజర్డ్ వాల్యూ. ఫస్ట్ నెక్స్ట్ వన్ ఏంటి? నెంబర్ ఆఫ్, ఇది రాసుకోవాలన్నమాట. నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ in the measured value is equal to 4. ఇది ఎలా చెప్తామంటే ఇక్కడ ఒకసారి బ్రీఫ్గా చెప్తాడండి. ఇప్పుడు 2.2 ఉందనుకోండి, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే 2 అని అంటాం. 7.8 ఉన్నాయనుకోండి, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 అని అంటాం. నెక్స్ట్ 9.73 ఉందనుకోండి, ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అంటాం. అంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా 1 2 3, సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3. ఇట్లాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి దాని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని మనం ఏమంటామంటే 4 అని ఇక్కడ రాసుకుంటాము. యాక్చువల్లీ మెయిన్ రీజన్ అదనమాట.
మీకు ఫస్ట్ ఆన్సర్ చేయాలంటే మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్ అనేది తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం రాసుకుంటాం మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ అలాగనే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ సెకండ్ పాయింట్ ఏంటి నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఏరియా అని అన్నాడు అనమాట. సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే ఫార్ములా అంటే ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏ స్క్వేర్. ఇది ఎలా వస్తుంది అంటే మళ్ళీ చెప్తాడు 6 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్గా కూడా రాసుకోవచ్చు. లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 6 ఇంటూ లెంత్ ఏంటి ఏనే, బ్రెడ్త్ ఏంటి ఏనే ఉంది. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్. దీన్ని మనము 6a స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఏంటిది ఇది ఏరియా ఆఫ్ ద క్యూబ్ అని రాసుకుంటాం అనమాట దీన్ని. సో ఈ టోటల్ కూడా ఏరియా ఆఫ్ ద క్యూబ్. మనకు వచ్చిన ఫార్ములా ఫైనల్గా ఏంటిది ఇది ఏరియా ఆఫ్ ద క్యూబ్. మరి నెక్స్ట్ ఏం సాల్వ్ చేయాలి మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ వీ నో ఇక్కడ రాస్తాను. వీ నో ఏ ఈజ్ ఈక్వల్ టు 7.203. అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7.203 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీనికి వచ్చిన వాల్యూ ఎంత వస్తుంది 6 ఇంటూ 7 స్క్వేర్ అంటే 7 పాయింట్ అంటే 751.88 అప్రాక్సిమేట్గా తీసుకుంటాము. సో లేదనుకోండి 3209 మీటర్ అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. మీటర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ టోటల్ వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేస్తే అంటే దీంతో మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా మనకి. సో 311.299.254 మీటర్ స్క్వేర్గా వస్తుంది. సో ఏంది ఇది ఏరియా టోటల్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అనమాట. ఇది ఏంటి మనకు వచ్చిన వాల్యూ టోటల్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అని రాసుకుంటాం ఇక్కడ. అయితే మళ్ళీ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో ఏరియా వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ దిస్ significant figures of 311.299.254 ఎంత అంటే 4 అనమాట. వాల్యూ ఎంత ఉంటుంది 4. ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్ ఆఫ్ ద ఈస్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం యాక్చువల్లీ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఆఫ్ దిస్ ఈజ్ 4 అని అంటాం. ఎందుకంటే పాయింట్ తర్వాత 1 2 3 4 పాయింట్ తర్వాత వచ్చేసి ఒక నెంబర్ని కన్సిడర్ చేస్తాం. అన్ని నెంబర్లని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే సిగ్నిఫికెంట్ ఫిగర్ని ఎంత రాసామంటే 4 అని రాసామన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసినాము సర్ఫేస్ ఏరియా గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాము. సర్ఫేస్ ఏరియా ఓకేనా. సో ఇదేంటి ఫస్ట్ వన్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా. సెకండ్ ఏంటి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ సెకండ్ వన్ అంటే ఇదే క్వశ్చన్ ఉంటే సెకండ్ అంటే మీకు ఈజీగా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట స్లోగా. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఏంటి యాక్చువల్లీ V ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని రాసుకుంటాము. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. సో ఇది మనకి వెరీ సింపుల్. చూసాము ఒకసారిగా ఇది ఏంటది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. ఏం లేదు ఇప్పుడు ఈ వాల్యూని డైరెక్ట్ తీసుకొని పోయి సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు దీన్ని V ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ ఏ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ చెప్పాం కదా సైడ్ C అని. సో ఇప్పుడు దీన్నే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు దీన్ని A క్యూబ్ అని రాసుకుంటాం.
we know A is equal to 7.203 మీటర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇదే వాల్యూని తీసుకుపోయి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టే V is equal to 7.203 మీటర్ హోల్ క్యూబ్. ఎందుకంటే ఏ అంటే ఏ క్యూబ్ కదా, V is equal to A క్యూబ్ అని రాసుకుంటాం. సో క్యూబ్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే V is equal to 373.714గా రాసుకోండి. 7147544 చాలా ఉంటాయి. మనం ఏమంటే పాయింట్ తర్వాత ఉండే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రాసుకోవాలి. మీటర్ ఉంది కాబట్టి మీటర్ క్యూబ్గా దీని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, రౌండింగ్ టు. మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్లో ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే రౌండింగ్ టు 4 significant figures. 4 significant rounding to 4 significant figures. ఇలా రాసుకోవాలి. V is similar to 373.4గా రాసుకుంటాము. సో ఇది అనమాట మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సరు. V అంటే ఏంటి, ఇక్కడ వాల్యూము. V అంటే మనకి ఇక్కడ ఏం రాస్తామంటే వాల్యూమ్గా మనం ఇక్కడ రాసుకుంటాము. సో ఇక్కడ తీసుకున్నటువంటి 3 ఆన్సర్స్లో మనకి ఫస్ట్ ఏమేమి అబ్జర్వ్ చేసామనంటే ఇక్కడ చూడండి, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. సో ఇక్కడ వచ్చేసి ఏరియా ఉంది, ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అనేది ఉంది. సో ఇది మనకున్న ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాము సార్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సెకండ్ క్వశ్చన్లో రాసుకుందాం. సో ఓకే రైట్. ఈ సెకండ్ క్వశ్చన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇక్కడ చూద్దాం. 5.74 grams ఆఫ్ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ అనేది ఉంది, అంటే ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద బాడీ, ఇట్లా ఒక సబ్స్టెన్స్, ఒక మ్యాటర్. ఇది ఎంత ఏరియాని ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేసిందంట, 1.2 సెంటీమీటర్ క్యూబ్. ఎక్స్ప్రెస్ ఇస్ డెన్సిటీ అని ఫైండ్ అవుట్ చేయాలంట, కీపింగ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ వ్యూస్. డెన్సిటీ ఫార్ములా అని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డెన్సిటీ. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూస్ని రాసుకోవాలా. నెక్స్ట్ ఏం చేయాలంటే డెన్సిటీని మనము ఫార్ములా ఏంటి, ఈ వాల్యూని తీసుకొని పోయిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే మన డెన్సిటీ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్. దాంట్లో వచ్చిన వాల్యూని మనము సిగ్నిఫికెంట్ ఫిగర్గా కన్సిడర్ చేస్తాము. ఓకేనా. సో చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ చూద్దాం ఇక్కడ గివెన్ డేటా. మనం ఫస్ట్ ఏంటి సొల్యూషన్లో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి మాస్ ఇచ్చాడు, గ్రామ్స్లో ఉంది కదా. మాస్ ఈజ్ ఈక్వల్ టు 5.74 grams. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే ఆక్యుపైస్ సమ్ వాల్యూమ్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమని రాసుకుంటామంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 పాయింట్ తర్వాత వచ్చేసి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా రాసుకుంటాము. దీన్ని 3 significant figure. Three significant figures. నెక్స్ట్ వన్ ఇచ్చినది మనకు పాయింట్ ఏముంది ఇక్కడ మనకి వాల్యూమ్. ఒక మ్యాటర్ తీసుకుంటే అది ఎంత ఏరియాని ఆక్యుపై, ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందంటే 1.2 సెంటీమీటర్ క్యూబ్. దీంట్లోనే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఓన్లీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. అది ఇప్పుడు చూద్దాము. మనకి నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదొకటి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయిపోయింది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డెన్సిటీ? ఫార్ములా ఆఫ్ డెన్సిటీ. డెన్సిటీని మనము రో అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. డైరెక్ట్ ఫార్ములా రాస్తాం. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా ఏంటంటే మాస్ అపాన్ మాస్ బై వాల్యూమ్. అనేది దీని యొక్క ఫార్ములా అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, దీని యొక్క క్యాలిక్యులేషన్స్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ
ఫార్ములా ఏంటి? రో. దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఆర్ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే ఎమ్, వాల్యూమ్ అంటే వి అనమాట. సో ఇప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకుంటాము? రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. యాక్చువల్లీ మనకి మాస్ అంటే ఎంత ఉంది? ఎమ్ అంటే ఎంత ఇచ్చారు మనకి? 5.74 grams. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? వి ఈజ్ ఈక్వల్ టు 1.2 cm3. ఇప్పుడు డైరెక్ట్గా వీటిని డివిజన్ చేయించాం. ఫిజిక్స్లో ఎస్పెషల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి యూనిట్స్. ఇది మనకి సిజిఎస్ యూనిట్స్లో ఉంది, ఇది సిజిఎస్ యూనిట్స్లో ఉంది. మాస్కి యాక్చువల్లీ యూనిట్ ఏంటంటే ఎస్ఐ యూనిట్లో కేజీ, వాల్యూమ్కి యూనిట్ ఏంటంటే మీటర్ క్యూబ్. అయితే మనకి ఇక్కడ గ్రామ్ అనేది సెంటీమీటర్ అనేది రెండు కూడా సిజిఎస్ యూనిట్లు కాబట్టి డైరెక్ట్గా మనము క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా రాసుకుంటాం? ఇచ్చిన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5.74 బై 1.2గా రాస్తాము. సో ఇదే స్టెప్ని ఇక్కడ కన్సిడర్ ఇక్కడ మనం కంటిన్యూస్ చేస్తే రో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5.74 అనేది ఉంది. ఇక్కడ 1 డెసిమల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనము న్యూమరేటర్లోకి మార్చేసుకుంటాం. అంటే ఏం చేయాలంటే 5.74 బై 1.2 రెండింటిని కూడా మనము న్యూమరేటర్ని డినామినేటర్ని 100తో మల్టిపుల్ చేస్తే మనకి ఇక్కడ మనకి డెసిమల్ అనేది అంటే ఇక్కడ ఏమైనా ఫ్రాక్షన్ అనేది డెసిమల్లో ఉండదు. అప్పుడు దీనిలో రాసుకోవచ్చు 574/12గా రాసుకోవచ్చు. 12 అంటే ఇక్కడ 100 ఇంటూ 1.2 అంటే 120. సో దెన్ రో ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ మనకి అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది అంటే 4.7833. 4.7833 న్యూమరేటర్లో ఉంది గ్రామ్, డినామినేటర్లో ఉంది సెంటీమీటర్ క్యూబ్. సో వాటిని అంటే కంటిన్యూ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏం గ్రామ్ సెంటీమీటర్ ఇన్వర్స్ క్యూబ్గా రాసుకుంటాము. సో ఇక్కడ మనకి రౌండింగ్ ఆఫ్, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? రౌండింగ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇప్పుడు రౌండింగ్ చేస్తాము దీన్ని. ఇటువరకు మనకి ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. ఇది మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ మనము రౌండింగ్ ఆఫ్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఈ రౌండింగ్ ఆఫ్ని ఎలా రాసుకుంటామో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఇదనమాట. సో రౌండింగ్ 4.7833 ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్. సిమిలర్గా మనం ఓన్లీ 2ని మాత్రమే దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. అందుకని 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం ఇక్కడ రాస్తాం. సో ఫైనల్ ఆన్సర్ మనకు వచ్చిన డెన్సిటీ ఎంత? వాట్ ఈస్ ద డెన్సిటీ? ఫైనల్ ఆన్సర్ వాట్ ఈస్ ద డెన్సిటీ? ఫైనల్ స్టెప్ వాట్ ఈస్ ద డెన్సిటీ? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి వాల్యూ? 4.7ని కాస్త మనం ఏం రాస్తామంటే 8గా రాసుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ కూడా అదే. దిస్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు రైట్ సిమిలర్ టు రో ఈజ్ సిమిలర్ టు 4.8. రౌండింగ్ ఆఫ్లో చేస్తామన్నమాట ఎప్పుడు కూడా మనం. సో రౌండింగ్ ఆఫ్ 4.8 గ్రామ్ సెంటీమీటర్ ఇన్వర్స్ క్యూబ్ అని అంటాము. సో ఇలా వెరీ సింపుల్. సో మీకు ఇంత లెంత్గా చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను కొద్దిగా లెంతీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో ఫైనల్గా మనకు వచ్చిన డెన్సిటీ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? 4.8 అన్నమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది కదా అందరికీ? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే దాని వాల్యూస్ అవన్నీ కూడా 1 by 1 అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఫస్ట్ వచ్చింది. సో మనం ఈ క్వశ్చన్లో దీన్ని ఒకసారి డిస్కస్ చేస్తాము. ఇక్కడ లెట్ us కన్సిడర్ అన్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. 1/2 mv² is equal to mgh అని. m అంటే మాస్ అంట, v అంటే వెలాసిటీ అంట, g అంటే యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ అంట. అంటే g బదులు ఏ కూడా రాసుకోవచ్చు అంట. నెక్స్ట్ h అంటే హైట్ అంట. అయితే ఏం చెక్ చేయమన్నాడు? రెడ్ కలర్తో రాశాడు. చెక్ వెదర్ దిస్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనలీ కరెక్ట్, అంటే రెండు కూడా కరెక్టా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు చూస్తే m అంటే ఏంది ఇక్కడ? మాస్, v అంటే ఏంది? వెలాసిటీ, m అంటే మాస్,
జీ అంటే గ్రావిటేషన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ అంటే హైట్. వీడి యొక్క ఫార్ములాస్ మైండ్ అవుట్ చేసి ఫస్ట్ మనకి ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ చేసుకొని దాని నుంచి డైరెక్ట్ ఫార్ములాకి మనం ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ వన్ సెపరేట్గా రాస్తాము. సరే, ఫస్ట్ వన్ చూస్తాము. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇచ్చినది ఏంటి, ఎం ఇచ్చాడు. ఎం అంటే మాస్. యాక్చువల్లీ మాస్ని మనము ఎం అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. వాట్ అబౌట్ మాస్ అనేది ఎం అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. దీనికి వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఈజ్ కేజీ అని రాసుకుంటాం. ఎస్ఐ యూనిట్ ఈజ్ కేజీ, కిలోగ్రామ్ అని కూడా రాసుకుంటాం. ఇంకా ఎలా కావాలంటే అది కూడా డిస్కస్ చేస్తాం. ఎస్ఐ యూనిట్ ఏంటి, కిలోగ్రామ్. దీన్ని మనము కేజీ అని కూడా రాసుకోవచ్చు. దీని డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని అంటే చూడు, యాక్చువల్లీ డైమెన్షనల్ ఫార్ములా ఏదైనా రాసేటప్పుడు ఎమ్ ఎల్ టీ అని రాస్తాము. ఇక్కడ మనకి కిలోగ్రామ్, కేజీ అంటే ఇది ఒక మాస్. సో ఎమ్ అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం అనమాట. కాబట్టి ఇక్కడ మాస్ 1 ఉంది, లెంత్ 0 ఉంది, టైం అనేది 0 ఉంది. కాబట్టి దీని డైమెన్షన్ ఫార్ములా M1 L0 T0 కూడా రాసుకుంటాం. లేదా L⁻01 T⁻01 M పవర్ ఏమవుతుంది M1 రాసి ఇక్కడ మనం డైరెక్ట్గా స్క్వేర్ బ్రాకెట్ అనేది దీనికి పెట్టవచ్చు అనమాట. ఇది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. మాస్ చాలా ఈజీ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూసాం ఒకసారి. సెకండ్ వన్ ఏముంది మనకి, వెలాసిటీ అని ఇచ్చాడు అనమాట. వెలాసిటీ అంటే వి అంటాము. వెలాసిటీ ఫార్ములా ఏందో ఫస్ట్ రాసుకోవాలన్నమాట. వెలాసిటీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. డిస్ప్లేస్మెంట్ బై టైం అని ఇక్కడ రాసుకుంటాం. డిస్ప్లేస్మెంట్కి యూనిట్, డిస్ప్లేస్మెంట్ అనేది ఒక లెంత్ అన్నమాట. దీనికి యూనిట్ ఏంటి అంటే మీటర్. టైంకి యూనిట్ ఏంటి, ఒక సెకండ్ అని రాసుకుంటాము. దీన్ని మనము మన లాంగ్వేజ్ అంటే సింపుల్గా మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు, లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి మనం డైమెన్షన్ ఫార్ములాలో రాసుకుంటాం. MLT ఫండమెంటల్గా ఉండేది అనమాట డైమెన్షన్ ఫార్ములాలో. ఇక్కడ ఎం అంటే మాస్ కాదు, మీటర్. కాబట్టి L1 ఇన్వర్స్ అంటే ఏంది, టైము, సెకండ్ ఇన్వర్స్ అనేది అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, మాస్ లేదు కాబట్టి 0, మీటర్ కాబట్టి 1, ఇది కాబట్టి -1గా రాస్తాం. ఓకేనా. సో ఇది వెలాసిటీ, ఇది ఒక వెలాసిటీ అని రాసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ హైలైట్ కూడా చేసుకున్నాం ఒకసారి. ఇది ఒక మాస్ని ఫైండ్ అవుట్ చేసినాం. వెలాసిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే దీంట్లో నెక్స్ట్ జీ అని ఇచ్చాడు. జీ అంటే ఏంది, యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీగా తీసుకుంటాం. సో ఇక్కడే రాస్తాం చూడండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటో రాసుకుంటే ఫస్ట్ గ్రావిటీ కదా సార్, యాక్సలరేషన్ ఎందుకు ఇచ్చాడంటే మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది మోషన్ ఇన్ స్ట్రైట్ మోషన్ ప్లేన్లో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. యాక్సలరేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ అనొచ్చు, లేకపోతే చేంజింగ్ అని కూడా అనొచ్చు. చేంజింగ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అని రాస్తాం. దీన్ని మనం సింపుల్గా ΔV/T అని కూడా రాసుకుంటాం. సో వెలాసిటీకి యూనిట్ అంటే ఏంటి అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ బై టైం అంటే ఏంది టీ. ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. వెలాసిటీ ఏంది మీటర్ సెకండ్ ఇన్వర్స్, అందుకని మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ వెలాసిటీ చేంజింగ్ అనే దాన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ వీని కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు దీనికి డైమెన్షనల్ ఫార్ములాని ఎలా రాసుకుంటాము అంటే చూడండి. దీనికి సేమ్ యాస్టిస్గా MLT అని తీసుకుంటాం. MLTగా తీసుకుంటాం. ఇప్పుడు అలాగే తీసుకోవచ్చు, లేదంటే దాన్ని కొంచెం డెరివేషన్ చేసుకుంటూ కూడా తీసుకోవచ్చు అనమాట. మనము
దాన్ని కూడా ఒకసారి చూద్దాం. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఎంఎస్ ఇన్వర్స్ ఇంటూ ఇక్కడ ఏంది టైం ఉంది కదా, ఈ టైంని మనము సెకండ్స్గా కూడా రాసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో సెకండ్స్ న్యూమరేటర్లో పోతే సెకండ్ ఇన్వర్స్ అనేది అవుతుంది. సో ఫైనల్గా దీన్ని ఎంఎస్ ఇన్వర్స్ స్క్వేర్, యాక్సలరేషన్కి యూనిట్ ఏంటి ఎంఎస్ ఇన్వర్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఎంఎస్ ఇన్వర్స్ స్క్వేర్ని డైమెన్షన్ ఫార్ములాలో రాస్తే ఎంఎల్టీ అనేది ఉంటుంది, మాస్ అనేది 0, లెంత్ అనేది ఎం అంటే మీటర్, లెంత్ అనేది 1, టైం అనేది -2గా రాస్తాము. ఓకేనా, దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా. ఇప్పుడు హైట్, నెక్స్ట్ వన్ ఏముంది మనకి ఇక్కడ హైట్ అనేది ఉందన్నమాట. హైట్ని మనము హెచ్ అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. దీన్ని మనం ఇక్కడ డైరెక్ట్గానే కూడా రాసేసుకోవచ్చు అనమాట. హైట్ అనేది ఒక లెంత్, హైట్కి అనేది ఒక లెంత్ అనమాట. ఇది హైట్ అనేది ఒక లెంత్. దీనికి మనము యూనిట్ వచ్చేసి మీటర్లో కన్సిడర్ చేస్తాం, మీటర్స్. సో మీటర్లో కన్సిడర్ చేస్తే సేమ్ ఆ స్టెప్ని అలాగనే కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ కూడా అంతే కంటిన్యూ చేస్తామని. మీటర్ని మనము ఇక్కడ మీటర్ అన్నప్పుడు దాన్ని ఎం అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. ఎం అంటే మనకి ఎంఎల్టీ డైమెన్షన్ ఫార్ములా అంటారు దీన్ని. ఇలా రాసుకొని ఎం అంటే మాస్ కాదు మీటర్ కాబట్టి ఒక లెంత్ ఎల్ పెట్టుకుంటాం, మిగతా మనకి 0 పెట్టుకుంటాం. అప్పుడు దీని ఫార్ములా ఏమొస్తుంది అంటే డైమెన్షన్ ఫార్ములా L1 వస్తుంది. ఇవాళ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా అంతే. దీన్ని కొంచెం అలాగనే రాసుకోవాలని అనుకున్నప్పుడు M0 అంటే అప్పుడు దీనికి ఇంకో డైమెన్షన్ ఫార్ములా LT ఇన్వర్స్ 2 అని కూడా రాసుకుంటాము. ఇన్వర్స్ అని కూడా రాసుకుంటాం ఇలాగనమాట. ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూఫ్ ఏమైనా ప్రూవ్ చేయాలి మనకి ఇక్కడ ఇదే కదా ఈక్వేషన్. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్. దీన్ని మనము చెక్ ద వెదర్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేయమని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు మనకి దీంట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొద్దిగా వేరియస్గా ఉండేటివి హైట్ని ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి దీంట్లో ఉన్నది యాక్సలరేషన్ కూడా డ్యూ టు గ్రావిటీ, దీన్ని కూడా చేసినాం. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే సొల్యూషన్, దాంట్లో ప్రూఫ్ చేయాలన్నమాట. ఆ ప్రూఫ్ని ఇక్కడ మనం ఇక్కడ రాసుకుందాం. అంటే 1/2 mv² ఈజ్ ఈక్వల్ టు mgh. ఫస్ట్ ఇది ఫార్ములా పరంగా ఇది కరెక్ట్ కదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తే 1/2 దీన్ని కన్సిడర్ చేయమన్నమాట. దీన్ని కన్సిడర్ మనము చేయము, ఓన్లీ ఎం. మాస్, ఎం అంటే మాస్కి యూనిట్ ఏంటి కేజీ. v² అంటే ఏంటి, v అంటే వెలాసిటీకి యూనిట్ ఏంటి మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్. ఇచ్చిన వాల్యూస్ని రాసుకుంటాం. ఎం అంటే ఏంటి మాస్ అది కేజీ ఇంటూ దీన్ని గ్రావిటేషన్ అంటే ఏంటి యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ కదా. సో ఏ అంటే ఎక్కడ ఉంది మనకి ఇక్కడ చూడండి, ఏ అంటే జీ ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అయినప్పుడు దీని ఫార్ములా మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. SI యూనిట్లో రాసుకోవాలా. ఇక్కడ కూడా రాసి చూడండి, దీని SI యూనిట్స్లో రాసుకోవాలన్నమాట. కేజీ ఇంటూ గ్రావిటేషన్ అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. హైట్ అంటే ఏంటి మళ్ళీ మీటరే, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకుంటాము కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. దీన్ని ఏమని రాసుకుంటాం కేజీ ఎం ఇంటూ ఎం స్క్వేర్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, రెండు ఫార్ములాస్ సేమ్గానే ఉన్నాయి. ఎప్పుడైతే వాడి యొక్క SI యూనిట్ అనేది సేమ్గా ఉంటుందో వాడి యొక్క డైమెన్షన్ ఫార్ములా కూడా సేమ్గానే ఉంటుంది అని చెప్తాను ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములాని ఈజీగా సింపుల్గా రాసేయచ్చు. సో ఇక్కడ చెప్తాడండి, కేజీ అంటే మనకి ఎం మాస్, ఎం అంటే మీటర్ అంటే లెంత్, ఎస్ అంటే సెకండ్ అంటే టైం. సో దీన్ని డైరెక్టెడ్గా మనము ఇక్కడ రాసేస్తే అయిపోయాయి అనమాట. సో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. చూడండి, ఎం ఈక్వేషన్ మళ్ళీ ఇంకోసారి రాసా చూడండి పక్కన, కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. కేజీ అంటే డైమెన్షన్ ఫార్ములా రాసుకుంటాం. ఎం
ఎల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎమ్ ఎల్ టీ. ఎం అంటే ఏంటి 1, ఎం అంటే ఏంటి ఇక్కడ లెంత్ 1 ఇన్వర్స్ స్క్వేర్. ఎం అంటే 1 ఏంటంటే స్క్వేర్ కదా, మీటర్ స్క్వేర్ 2. ఇక్కడ కూడా మీటర్ స్క్వేర్ స్క్వేర్ ఇన్వర్స్ 2 అని రాసుకుంటాం. ఇది అనమాట. సో ఫైనల్లీ ప్రూవ్ దట్. సో యూనిట్స్ అనేటివి సేమ్గా, నేను ఏమని చెప్తానంటే ఫైనల్గా మీకు ఎప్పుడైనా కానీ యూనిట్స్ అనేటివి సేమ్గా ఉన్నాయి అని అంటే వెన్ ద యూనిట్స్ ఆర్ సేమ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఆల్సో సేమ్. వెన్ ద యూనిట్స్ ఆర్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఆల్సో సేమ్. ఇది ఓకేనా. సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో బాగా స్లోగా నీట్గా నిదానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట ఏంటివి ఎట్లా అని. ఇది ఓకేనా ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ మనకున్న ప్రాబ్లం అంటే ఇంకో అప్లికేషన్ ఏంటంటే 4th ప్రాబ్లం అనేది ఉంది. సో ఆ ప్రాబ్లమ్ని కూడా మనము ఒకసారి నెక్స్ట్ ఇక్కడ మనము 4th ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ జౌల్ ఈజ్ ఈక్వల్ టు కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అంట. ఎంత ఉందంట? జౌల్. అంటే ఎనర్జీకి యూనిట్ ఏంటి? జౌల్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ జౌల్ అని అనుకుంటాం. దీంట్లో మనకి ఎంకేఎస్ సిస్టంలో తీసుకుంటే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే దట్ ఆఫ్ స్పీడ్ వచ్చేసి వి అని అంటారంట. నెక్స్ట్ దాని యూనిట్ వచ్చేసి మీటర్ సెకండ్ ఇన్వర్స్. అండ్ యాక్సలరేషన్ ఏ దాని ఎస్ఐ యూనిట్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ కే గివెన్ బిలో కెన్ యూ రూల్ అవుట్ ఆన్ ద బేస్ ఆఫ్ డైమెన్షనల్ ఆర్గ్యుమెంట్స్ అని అన్నాడు అనమాట. ఇక్కడ ఏం డిరైవ్ చేయాలంట? ఇస్ ద రూల్ అవుట్. కెన్ యూ రూల్ అవుట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెన్షనల్ ఆర్గ్యుమెంట్. ఏది రూల్ అవుట్ లేకపోతే ఏంటి అనేది మనము ఇక్కడ ఆప్షన్స్లో మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దీంట్లో మనకి మేజర్గా తీసుకునేవి 3 ఆప్షన్స్లో వచ్చేసి మనకి రూల్డ్ అవుట్ అండ్ కెన్ నాట్ బి రూల్డ్ అవుట్ 2 ఉంటాయన్నమాట. మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఫార్ములాలో ఒక ఫార్ములా ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే రూల్డ్ అవుట్. అంటే రూల్డ్ అవుట్ అంటే ఏంటి? ఇక్కడ చూడు, ఇక్కడ హైలైట్ చేస్తాను చూడండి దీంతో. ఇక్కడ ఏమంటే ఇక్కడ రూల్డ్ అవుట్ని మనము డిరైవ్ చేయాలంటే రూల్డ్ అవుట్ ఏమున్నాయి. సెకండ్ వన్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఏంది? సెకండ్ వన్ కెన్ నాట్ బి రూల్డ్ అవుట్, కెన్ బి రూల్డ్ అవుట్ అండ్ కెన్ నాట్ బి రూల్డ్ అవుట్. సో దాంట్లో ఫస్ట్ వన్ చూసాం. ఫస్ట్ వన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే లెట్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ మనము ఇక్కడ తీసుకుంటాం. రైట్. సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ చూస్తాము. ఫస్ట్ సొల్యూషన్లో గివెన్ టర్మ్స్ మనకి ఏవే ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ బేస్ డైమెన్షన్ ఆఫ్ ద క్వాంటిటీస్. ఫస్ట్ పాయింట్. బేస్ డైమెన్షన్స్ ఆఫ్ ద క్వాంటిటీస్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ML AVK అని తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ వన్ చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మాస్కి మనము M అన్న లెటర్తో కన్సిడర్ చేస్తాము. మాస్కి SI యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్. దీన్ని మనము కేజీగా రాసుకుంటాం. కిలోగ్రామ్ ఇస్ అ కేజీ. ఓకేనా. సో ఇప్పుడు కిలోగ్రామ్కి ఈ మాస్కి డైమెన్షనల్ ఫార్ములా కూడా రాసుకుంటాం. డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఏమని రాసుకోవచ్చు అంటే M0
L0 ఇక్కడ మనకి డైమెన్షనల్ ఫార్ములా, ఇనిషియల్ డైమెన్షన్ ఫార్ములా అనేది ఏంటో ఒకసారి ఇక్కడ చూసామన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మాస్, సెకండ్ వన్ లెంత్ అండ్ థర్డ్ వన్ టైం ఇలా ఉంటుంది. అయితే దీంట్లో ఎంతవరకు పాజిబిలిటీ ఏవే ఉంటాయని చూస్తే మాస్ ఎం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. సో మనకి ఇక్కడ ఉన్నది ఓన్లీ మాస్ ఒక్కటే కాబట్టి M1 పెడతాం, లేని వాటికి పవర్లో 0 పెట్టుకుంటాము. లేదా సో ఎం ఉంటే ఎం అని రాసుకొని దానికి స్క్వేర్ బ్రాకెట్ని డ్రా చేసుకుంటాం. L0 అంటే 1, T0 అన్నా కూడా 1 అలాగే రాసుకుంటాం అనమాట. అది వచ్చేసి మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఉండేది ఏంటంటే మాస్ అని ఇక్కడ తీసుకుంటాం. ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ వెలాసిటీ, నెక్స్ట్ యాక్సలరేషన్. సెకండ్ వన్ ఏం తీసుకుంటే వెలాసిటీ. వెలాసిటీని మనము V అనే లెటర్తో, అక్కడ స్పీడ్ అన్నాడు, స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా ఇక్కడ మనకు వచ్చేసి సేమ్గా తీసుకుంటాము. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి అని అంటే, యాక్చువల్లీ దీని ఫార్ములా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ అని అంటామన్నమాట. దీన్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటే ఇది ఒక లెంత్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ అని రాసుకుంటాము. లేదంటే దీన్ని మనము మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకుంటాం. ఇలాగ ఉంటుంది అనమాట. అయితే దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఇక్కడ కూడా అలాగనే రాసుకుంటాం. డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఇక్కడ కూడా MLT ఇలా స్క్వేర్ బ్రాకెట్ వేసుకొని తీసుకుంటాం. ఇక్కడ ఏంది, M అంటే మీటర్, S అంటే ఏంటి సెకండ్స్. సో కాబట్టి M మీటర్ పర్ సెకండ్ కాబట్టి M అంటే ఇక్కడ మాస్ కాబట్టి లేదు కాబట్టి 0, మీటర్ అంటే లెంత్, ఇది వచ్చేసి మనకి -1గా తీసుకుంటాం. సో దీని డైమెన్షన్ ఫార్ములా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాక్సలరేషన్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ మనము ఏ అనే లెటర్తో కన్సిడర్ చేస్తాము. దీని ఫార్ములా ఏంటి అంటే చూద్దాము ఒకసారి. దీని ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని రాస్తాము. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే సేమ్ దీన్ని ఏంటంటే డెల్టా అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని రాస్తాం. ఓకేనా. సో దీని యూనిట్ ఎలాగంది, ఇది ఒక యూనిట్ అనమాట. ఇది దీని SI యూనిట్ ఇది ఒక SI యూనిట్ దీనికి. సో ఇక్కడ కూడా మనకి SI యూనిట్లో ఏంటి అంటే SI యూనిట్ ఈజ్ వెలాసిటీ పర్ టైం. అంటే ఇప్పుడు వెలాసిటీకి యూనిట్ ఏంటి, మీటర్ సెకండ్ ఇన్వర్స్ బై సెకండ్గా రాసుకుంటాం. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా రాసుకుంటాము. డైమెన్షనల్ ఫార్ములా హియర్ టు హియర్, దట్స్ వన్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనం లైన్ రాసుకుంటాం. డైమెన్షనల్ ఫార్ములా ఇలా రాసుకుంటాం. డైమెన్షనల్ ఫార్ములాని ఈక్వల్ టు MLT అని రాసుకుంటాం ఇట్లా. ఇప్పుడు దీని యాక్చువల్లీ యూనిట్ ఏంటి, ఇక్కడ ఏముంది మనకి, దీన్ని ఇంకోటి ఎలా రాసుకుంటుంటే దీన్ని ఇంకోటిలాగా మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. దీన్ని ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అని అనుకుంటాము. సో చూసాం కదా MLT ఇన్వర్స్ స్క్వేర్. దీని యూనిట్ ఏముంది మనకి, మీటర్
సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ కాబట్టి మీటర్, ఇక్కడ మాస్ లేదు, ఎల్ఎన్ లెంత్ ఎన్ని 1, ఇది ఇన్వర్స్ 2గా రాసుకుంటాం. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఉన్నది ఫోర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి కైనటిక్ ఎనర్జీ. ఏం ఎనర్జీ తీసుకుంటాం ఇక్కడ? కైనటిక్ ఎనర్జీ, కే అని తీసుకుంటాం. కైనటిక్ ఎనర్జీని మనము కే అనే లెటర్తో తీసుకుంటాం. దీని ఫార్ములా వచ్చేసి 1/2 mv² అని అంటాం. ఇప్పుడు mv² మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు దీనికి SI యూనిట్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. SI యూనిట్ m అంటే ఏంటి మనకి? SI యూనిట్లో మనము mv² మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే m అంటే ఏంటి? మాస్కి మీటర్. ఇక్కడ వచ్చేసి mv² అంటే ఇక్కడ m అంటే మీటర్ కాదు, ఇక్కడ మాస్ తీసుకుంటాం. మాస్ అంటే ఇక్కడ మనకి kg అంటాం. వెలాసిటీకి ఏంది? మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మనం ఎలా రాసుకుంటామంటే సేమ్ స్టెప్, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్, ఇది ఫార్ములా. ఇప్పుడు దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ రాస్తామన్నమాట. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ML T అని ఇక్కడ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత కేజీ, M అంటే ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. L అంటే ఏంటి? లెంత్ అంటే మీటర్ 2 ఉన్నాయి. ఇది టైం 2 సెకండ్స్. ఇలా కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే దీంట్లో ఎవాల్యుయేటింగ్ ఈచ్ ఫార్ములా, ఒక్కొక్క ఫార్ములాని మనము స్టెప్ బై స్టెప్ ఏం చేస్తామంటే ఎవాల్యుయేట్ అనేది చేస్తాము. అంటే ఏంటి? ఇది సూటబుల్ అవుతుందా లేదా అనేది. సో ఫస్ట్ వన్ చూసాం, రాస్తాను ఇక్కడ. ఈచ్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఏ అనేది ఏముందో ఒకసారి చూద్దాం. ఫార్ములా ఏలో అంటే ఫస్ట్ వన్ k = m² v³ అని తీసుకోవాలి. k = m² అని ఉంది. ఇప్పుడు దీన్ని ఒక్కోదాన్ని ఎవాల్యుయేట్ చేసుకుందాం. m అంటే ఏంటి? మనకి మాస్ అనమాట. మాస్ అంటే ఏంటి? మనకి kg². v అంటే ఏంటి? వెలాసిటీ. వెలాసిటీకి ఏంటంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ క్యూబ్. నెక్స్ట్ దీన్ని మళ్ళీ మనం ఏమని రాస్తాం? kg² ఇంటూ మీటర్ క్యూబ్ సెకండ్ ఇన్వర్స్ 3గా రాసుకుంటాం. ఫైనల్గా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎలా రాస్తామంటే g = kg² మీటర్ క్యూబ్ సెకండ్ ఇన్వర్స్ క్యూబ్ అని అనుకుంటాం. ఇదేంటి? దీనికి SI యూనిట్ అనమాట. ఇదంతా కూడా ఏం యూనిట్? SI యూనిట్. ఓకేనా? SI యూనిట్గా తీసుకుంటాం. SI యూనిట్. సో ఇది K. దిస్ ఈజ్ దట్ వాట్ యూనిట్? SI యూనిట్. SI యూనిట్ ఆఫ్ K = ఏమొచ్చింది? kg² మీటర్ క్యూబ్ సెకండ్ ఇన్వర్స్ క్యూబ్, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షను మనకుండే ఆప్షన్ దానికి ప్రాపర్గా ఉందో లేదో మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉందిగా ఏంటి? మనం ఏదైతే k = mgh అని ఉందిగా ఇక్కడ ఈ కార్నర్లో, సో దాన్ని ఒకసారి డిరైవ్ చేసుకుందాం. ఇక్కడ అది ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా? సో ఇక్కడ చూద్దాము. J = mghకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఇక్కడ తీసుకుందాం. J =
జే ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. మరి దీని డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, మీ ఎంఎల్ టీగా రాసుకొని తీసుకుంటాం. కేజీ అంటే 1, మీటర్ అంటే 2, దీనికి వచ్చేసి ఇన్వర్స్ 2గా రాసుకుంటాం. ఈ వాల్యూ వచ్చిందనుకోండి మనకి ఎక్కడ కూడా అనేది సేమ్గా అనేది ఉంటుంది అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఓకేనా. సో దాన్ని ఇక్కడ కన్సిడర్ చేస్తాము. సో ఓకే, మనకి ఇచ్చిన ఫార్ములాని బట్టి మనం ఇక్కడ రాసుకుంటాము. సో అదేంటి ఇక్కడ రాసుకుంటాం. we know J is equal to kg meter square second inverse square and the dimensional formula is ML టీలో టైం ఇన్వర్స్ స్క్వేరు మీటర్ స్క్వేరు అండ్ ఇది ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది. ఓకేనా. సో ఇలా తీసుకుంటాము. ఇప్పుడు ఈ రెండు ప్రాపర్గా ఉన్నాయా, ఈజ్ ఇట్ పాసిబుల్ కే అండ్ జే అని అంటే ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు జే. కే డైమెన్షనల్ ఫార్ములా ఏంటుంది మనకి, కేకి వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ రాసుకుంటాం అనమాట. కేకి డైమెన్షనల్ ఫార్ములా MLT M స్క్వేర్ L క్యూబ్ టైమ్ ఇన్వర్స్ క్యూబ్. ఇది కే యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు కే అని కూడా అంటాం. ఇప్పుడు కేకి డైమెన్షనల్ ఫార్ములా ఏముంది ఇక్కడ మనకి MLT. జేకి ఏముంది ఫార్ములా MLT. సో కేలో ఏమున్నాయి మనకి స్క్వేర్ క్యూబ్ T⁻⁻3. ఇక్కడ ఏమున్నాయి 1, 2 ఇన్వర్స్ 2. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇస్ ద LHS ఈజ్ ఈక్వల్ టు RHS? నో. సో LHS నాట్ ఈక్వల్ టు RHS. నాట్ ఈక్వల్ టు RHS. దీన్నే మనం ఏమంటామంటే ద ఫార్ములా ఈజ్ దిస్ ఫార్ములా ఈజ్ రూల్డ్ అవుట్. దిస్ ఫార్ములా ఈజ్ రూల్డ్ అవుట్. అంటే LHS నాట్ ఈక్వల్ టు RHSకి రాస్తాము. ఇది ఫస్ట్ వన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ ఫార్ములాలో ఏ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీంట్లో ఇక్కడ బీని కన్సిడర్ చేస్తాము. ఏం తీసుకుంటాం మనము, బీని. బీ ఫార్ములా ఏందో ఒకసారి చూసినట్టయితే సేమ్ ఇక్కడ తీసుకుంటాను. బీ ఫార్ములా బీ వచ్చేసి కే ఈజ్ ఈక్వల్ టు 1/2 MV స్క్వేర్ అని ఉంది. ఇప్పుడు దీన్ని SI యూనిట్లో రాసుకుంటే ఫస్ట్ SI యూనిట్ ఈజ్ మాస్క్ అంటే ఏంటి, కేజీ. నెక్స్ట్ దీనికి ఏంటి, మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్. మరి దీన్ని ఏమని రాస్తాం మనము, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. దేనికి ఇది ఒక SI యూనిట్. ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ ఏం తీసుకుంటాం, డైమెన్షనల్ ఫార్ములా. ఏముంది డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏం రాస్తాం ఇక్కడ చెప్పాం కదా, MLT అని తీసుకుంటాం స్క్వేర్ బ్రాకెట్. కేజీ అంటే 1, ఇక్కడ 2 అంటే 2, ఇక్కడ -2 అంటే -2. ఇది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మనము ఈ డైమెన్షనల్ ఫార్ములాని ఇక్కడ ఉండే గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఫ్రమ్ క్వశ్చన్ లేకపోతే ఫ్రమ్ ఈక్వేషన్ ఆర్
ఫార్ములా ఫ్రమ్ ఈక్వేషన్ J is equal to kg. ఏముంది ఫ్రమ్ ఈక్వేషన్లో ఏముంది మనకి ఫ్రమ్ ఈక్వేషన్ J is equal to ఫ్రమ్ ఈక్వేషన్ ఆర్ ఫార్ములా ఆర్ ఈక్వేషన్ ఆర్ ఫార్ములా J is equal to kg మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఆర్ J is equal to dimension formula m1 L square T inverse square గా రాసుకుంటాం. ఇప్పుడు we can prove K is equal to J అని అంటాం. K అంటే ఏముంది మనకి ఇక్కడ K is equal to kg మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. Jకి యూనిట్ ఏముంది kg మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. సో యూనిట్లు అయితే ఈక్వల్గా ఉన్నాయి. మరి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేస్తే m l tగా కన్సిడర్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా m l tని రాసుకుంటాం. సో నెక్స్ట్ వీటికి స్క్వేర్ బ్రాకెట్ దీనికి స్క్వేర్ బ్రాకెట్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు కేజీకి 1 మీటర్కి 2 అయింది, దీనికి ఇన్వర్స్ 2 1 2 ఇన్వర్స్ 2 అయింది. సో బోత్ ఆర్ ఈక్వల్ 1 to each other, అందుకనే కెనాట్ బి రూల్డ్ అవుట్. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తామంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దీన్నే మనం ఏమంటామంటే డైమెన్షన్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి దిస్ ఫార్ములా ఇక్కడ రాస్తాము. దిస్ ఫార్ములా ఈజ్ cannot be ruled out. కెనాట్ బి రూల్డ్ అవుట్ అని అంటాం. నెక్స్ట్ సి అనే ఆప్షన్ ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాము. సో సి అనేది ఏముంది అని అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని ఉంది, దాన్ని ఒకసారి తీసుకుంటాం. కే ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, కే ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద ఎస్ఐ యూనిట్ని ఎలా రాసుకుంటాం దీన్ని ఎస్ఐ యూనిట్ దీనికి ఎం అంటే ఏంటి కేజీ అవుతుంది, ఏ అంటే ఏంటి మీటర్ సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఇలా రాసుకుంటాం. మరి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఏముంది మనకి కే ఎం ఎల్ టీ అని రాసుకుంటే దీంట్లో ఫస్ట్ మాస్ వచ్చేసి 1 ఉంది, లెంత్ వచ్చేసి 1 ఉంది, టైం వచ్చేసి ఇన్వర్స్ అనేది ఉందన్నమాట. సో ఫ్రమ్ ద ఫార్ములా ఆర్ ఈక్వేషన్ నెక్స్ట్ సేమ్ అలాగనే రాసుకుంటాం. ఇదేమని రాస్తామంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ ఏముంది ఈక్వేషన్ మనకి జే ఈజ్ ఈక్వల్ టు కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. దీని డైమెన్షనల్ ఫార్ములా ఏముంది మనకి ఎం ఎల్ టీ అనేది ఉంది. సో ఎం అంటే ఇక్కడ ఏముంది 1 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ఉండే కే ఈజ్ ఈక్వల్ టు జీ అని ప్రూవ్ చేయాలి. వీ కెన్ ప్రూవ్ దాట్ ఇక్కడ ఇదే పాయింట్ వీ కెన్ ప్రూవ్ దట్
ప్రూవ్ దట్ కే ఈజ్ ఈక్వల్ టు జేగా రాస్తాం. కే యొక్క ఎస్ఐ యూనిట్ ఏముంది మనకి, కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏముంది, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. సో ఎస్ఐ యూనిట్లు ఇక్కడ ఈక్వల్ కాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే విల్ బీ కన్సిడర్డ్ ద డైమెన్షనల్ ఫార్ములా MLT. ఇక్కడ కూడా డైమెన్షనల్ ఫార్ములా MLTగా తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మాస్ 1 ఉంది, L1 ఉంది, ఇన్వర్స్ 2 ఉంది కాబట్టి ఇది మనకి ప్రాపర్గా కరెక్ట్ కాదు. G ఈక్వల్ టు మరి ఇక్కడ కూడా చూసినట్టయితే 1 2 ఇన్వర్స్ 2. సో ఇక్కడ రెండు ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ఈక్వల్గా లేవు, డైమెన్షనల్ ఫార్ములా కూడా ఈక్వల్గా లేదు. అప్పుడు దెన్ వీ సే దట్ LHS నాట్ ఈక్వల్ టు RHS అని అంటాం. అయితే ఫైనల్గా మనం రాసేది అంటే దిస్ ఫార్ములా కెన్ నాట్ బి రోల్డ్ అవుట్. దిస్ ఫార్ములా ఏ ఫార్ములా, దిస్ ఫార్ములా cannot be ruled out అనేది రాస్తాము. ఇలాగ మనం అది తీసుకుంటాం. అర్థమైంది కదా క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ డి అనే ఆప్షన్ని మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఇది డి అనే ఆప్షన్. డి అనే ఆప్షన్ ఏముందంటే కే ఈజ్ ఈక్వల్ టు 3/16 MB స్క్వేర్గా రాస్తాం. సో అయితే ఇక్కడ మనము 3/16 ఈజ్ కాన్స్టాంట్. ఇక్కడ రాస్తాను చూడండి, 3/16 ఈజ్ న్యూమరికల్ నాట్ యూనిట్. అది ఒక న్యూమరికల్, యూనిట్ కాదు. సో దెన్ we will neglect the 3/16. then kinetic energy is equal to MB స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు దీని యొక్క ఫార్ములాని మనము SI యూనిట్, ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం మనము SI యూనిట్లో మనము ఫస్ట్ రాసుకున్నట్టయితే SI యూనిట్ ఆఫ్ దిస్ ఎలా ఉంటుందంటే కేజీ, వెలాసిటీకి యూనిట్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్. దెన్ దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టు రైట్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అని కే అనేది వచ్చింది. మరి అది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే డైమెన్షనల్ ఫార్ములాని మనం ఒకసారి రాసుకున్నట్టయితే డైమెన్షనల్ ఫార్ములాలో మనకి మేజర్గా ఉండేవి ఏంటంటే MLT అనేటివి ఉంటాయి. అండర్ స్క్వేర్ బ్రాకెట్ MLT. మాస్ 1, లెంత్ 2, ఇది ఇన్వర్స్ 2. ఇది డైమెన్షనల్ ఫార్ములా. అయితే ఫ్రమ్ ద ఈక్వేషన్ దీని ఫార్ములా తీసుకున్నాం, డైమెన్షనల్ ఫార్ములా తీసుకున్నాం. అయితే నెక్స్ట్ స్టెప్ ఏమని రాసుకున్నాం అంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆర్ ఫ్రమ్ ద ఫార్ములా, ఫ్రమ్ ద ఈక్వేషన్ అనే రాస్తాను. అంటే మనకి అక్కడ ఇచ్చిన యూనిట్ అంటే ఈక్వేషన్ అంటే యూనిట్ అనమాట. ఫ్రమ్ ద గివెన్ యూనిట్ ఆర్ గివెన్ ఈక్వేషన్ ఆర్ యూనిట్ అని కూడా రాసుకోవచ్చు. గివెన్ యూనిట్ ఈజ్ జే ఈజ్ ఈక్వల్ టు కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. దెన్ ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ MLT ఇస్ 1 ద స్క్వేర్ T ఇన్వర్స్ 2గా మనం ఇక్కడ రాస్తాము. సో దెన్ ఇలాగా తీసుకుంటాం. ఓకేనా. దెన్ వీ హ్యావ్ టు రైట్ హియర్ ఏమని రాస్తా అంటే we can prove K is equal to
జే, కే ఈజ్ ఈక్వల్ టు జే. వాట్ ఈజ్ ద కే? ఫస్ట్ ఎస్ఐ యూనిట్ తీసుకుంటే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. జేకి యూనిట్ ఏముంది? కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అని ఉంది. ఇప్పుడు ఈ డైమెన్షనల్ ఫార్ములాని కూడా మనం ఒకసారి, సో యూనిట్స్ అనేటివి సేమ్గా ఉన్నాయి, మళ్ళీ డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్ ఉందో లేదో మనం చెక్ చేసుకుంటే సో ఇది కూడా క్లియర్ అయిపోతుంది. సో ఎల్ టీగా కన్సిడర్ చేస్తాము. సో ఇది నుంచి ఇలాగనమాట. కేజీ వచ్చేసి 1 ఉంది, 2 ఉంది, -2 ఉంది. ఇది 1 ఉంది, 2 ఉంది, -2 ఉంది. అప్పుడు దీన్ని ఏమైనా రాసుకుంటామంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు? దిస్ ఫార్ములా ఈజ్ రూల్డ్ అవుట్ అని రాసుకుంటాము. దీన్ని ఏమని రాస్తాం మనము? ఇట్లా రాస్తాను చూడండి. దిస్ ఫార్ములా ఈజ్ ఏంటి? దిస్ ఫార్ములా ఈజ్ రూల్డ్ అవుట్గా మనం ఇక్కడ రాసుకుంటాము. రాస్తాను ఇక్కడ. దిస్ ఫార్ములా ఈజ్ రూల్డ్ అవుట్ అంటే ప్రూవ్ చేయబడింది అంట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈక్వేషన్స్లో ఇంకో ఈక్వేషన్ అనేది ఉంది, దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ అని ఉందన్నమాట. ఆ ఈ అనే ఈక్వేషన్లో మనకి ఎలా ఉందో ఒకసారి ఈక్వేషన్ని తీసుకుంటాము. ఈ అనే ఆప్షన్ అనమాట. కేఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎంవి స్క్వేర్ ప్లస్ ఎంఏగా రాసుకుంటాము. కే ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ ప్లస్ ఎంఏగా రాసుకుంటాము. అయితే ఇక్కడ సేమ్ 1/2 ఈజ్ న్యూమరికల్ నాట్ యూనిట్. సేమ్ నెంబర్స్కి యూనిట్స్ అనేవి ఉండవు. దెన్ సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్. దెన్ we can be neglect the 1/2 అని తీసుకుంటాం. ఎందుకంటే 1/2 అనేది ఒక నెంబర్ కాబట్టి తీసుకుంటాం. అప్పుడు మనకున్న ఈక్వేషన్ ఏంటి అంటే ఎంవి స్క్వేర్ ప్లస్ ఎంఏ అవుతుంది. ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అయితే దీని ఫస్ట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్గా రాసుకుంటాం. వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ అన్నప్పుడు ఈడ మాస్ అంటే కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ అంటే ఎం అంటే ఏంటి మనకి ఇక్కడ కేజీ అనమాట. కేజీ, ఏ అంటే ఏంటి మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్గా రాసుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అడిషన్ అనేది ఉంది, ఎక్కడైతే లేదు. సో అడిషన్లో ఉన్నప్పుడు న్యూమరేటర్ ఎప్పుడు కూడా మల్టిపుల్ చేసుకోవు. అయితే ఫైనల్గా ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. అడి వరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటి, ఇది మళ్ళీ అడిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ తీసుకుంటాం. సో డైమెన్షనల్ ఫార్ములా కూడా ఇక్కడ మనము 2 డైమెన్షనల్ ఫార్ములాస్ అడిషన్ చేసుకుంటాయి కాబట్టి డైరెక్ట్గా మనము డైమెన్షనల్ ఫార్ములా లేకుండానే డైరెక్ట్గానే మనము ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్ సో వీ కెన్ ప్రూవ్ డైరెక్ట్గా వీ కెన్ ప్రూవ్ K is equal to J. What is the K value? kg meter square second inverse square plus kg meter second inverse square, that is equal to kg meter square second inverse square గా రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మళ్ళీ మనం ఒకసారి చూసినట్టయితే హియర్ LHS in the form of addition, so that's why it's not possible to find the dimensional
formula, dimensional formula. These are not equal to these are not equal, that is not equal to. Then we say that this formula cannot be ruled out. This formula is dimensionally. So dimensionally we say that dimensionally this formula cannot be ruled out. So finally we understand that what we understand here, finally we understand that A and A is not equal and option B is equal, option C is equal and option D is not equal and option E is not equal గా రాసుకుంటాము. సో ఇప్పుడు మనకి రూల్డ్ అవుట్ ఉన్నటివి ఏవేవి అంటే, రూల్డ్ అవుట్ summary, finally we understand that which are A and B and D. A is not ruled out, then not this formula is ruled out. Okay. Cannot be ruled out. Option B A, C and E are ruled out and B, D are cannot be రూల్డ్ అవుట్ అని అంటాము. సరే, ఈక్వేషన్ని మొత్తం కూడా ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఏం చేసినామో ఇవన్నీ కూడా 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో 4th ఈక్వేషన్ కదా మనకి, 4th ప్రాబ్లం ఇలా ఉందన్నమాట. ప్రాబ్లంలో ఏం చేసినాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సొల్యూషన్ అన్నీ కూడా మనం రాసుకున్నాము. జే అనే వాల్యూని మనం ఇక్కడ ఫైనల్గా కనుక్కున్నాం అనమాట. జే అనే వాల్యూని ఇక్కడ సో చూసాము. జే అనే వాల్యూ, దిస్ ఇస్ ద జే వాల్యూ. జే వాల్యూని ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేసినాం. సో దీనికి మనం ఒక హైలైటర్తో హైలైట్ చేసుకున్నాము. ఇది ఉంది, జే అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏం చేసాం దీంట్లోనే, సేమ్ యాస్టీస్గానే వచ్చేసి చూద్దాం ఒకసారి. ఈ ఈక్వేషన్లో మనకి బి ఏమొచ్చింది ఇక్కడ మనకి, మరి ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇలా ఉంది. సో కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూస్ని మనం ఒకసారి చూస్తాం. ఇదొకటి, నెక్స్ట్ ఇంకొకటి, ఇదొకటి, నెక్స్ట్ ఇవి ఒకటి. రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఫైనల్గా మనం తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్లో ఉంది. సో ఈక్వేషన్లో ఏంటంటే
ఇదొకటి ఈక్వేషన్ ఉంది మనకి. LHS నాట్ ఈక్వల్ టు ఇదొకటి ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్లో ఇలా తీసుకున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో లెట్ వి అబ్జర్వ్ హియర్. ఇక్కడ చూద్దాము. కన్సిడర్ ఏ స్మాల్ పెండులం, అంటే ఇదంతా కలిపి ఒక సింపుల్ పెండులం అనమాట. హ్యావింగ్, ఒక పెండులంలో ఏముందంట, బాబ్ అంటే మాస్ ఆఫ్ ద బాబ్. ఇది ఒక బాబ్ అనేది ఉంది. ఈ బాబ్ని ఏం చేయాలంట, లెంత్ ఆఫ్ ద కండక్టర్కి ఏం చేయాలంట, అటాచ్ చేయాలి. అంటే ఈ అటాచ్ దేనికి అటాచ్ చేయాలి, స్ట్రింగ్కి అటాచ్ చేయాలి. స్ట్రింగ్ అంటే ఇక్కడ ఒక చిన్న రోపు థ్రెడ్ అని అనుకుంటాం. అటాచ్ చేసిన తర్వాత ఏమవుతుందంట, ఆస్కిలేట్స్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఇలా పెడితేనే దీన్ని తీసుకొని పోయి మనము ఈ ప్లేస్ దగ్గర ప్లేస్ చేస్తాం, బి అనే ప్లేస్ దగ్గర తీసుకొని పోయి పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నప్పుడు యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ ఏ దగ్గర ఉండే బాబుని తీసుకుపోయి మనము బి దగ్గర పోయి ఇలా పెట్టుకొని ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే, ఫస్ట్ బి టు ఏకి వస్తుంది, ఏ టు సికి వెళ్తుంది, మళ్ళీ సి టు ఏకి వస్తుంది, మళ్ళీ ఏ టు బికి వెళ్తుంది. సో బి టు ఏ టు సి, సి టు ఏ టు బి. ఈ ప్రొసీజర్ అనేది ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఏం చేసినట్టు చూడండి, ఇట్లా యారో మార్క్ ఒకటి వేసినాను, నెక్స్ట్ ఇలా యారో మార్క్ ఒకటి వేసినాను, ఇట్లా యారో మార్క్ ఒకటి వేసినాను, ఇట్లా యారో మార్క్ ఒకటి వేసినాను అనమాట. సో ఇలా ఉంది. అయితే ఈ టైం పీరియడ్, ఈ ఆస్కిలేషన్ ఉంది కదా, మాస్ ఆఫ్ ద బాడీ ఇలా 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 మూవ్ అవుతూ ఉంది కదా. సో ఇలా కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సపోజ్ దట్ ఇట్ చెప్పాడు పీరియడ్ ఆఫ్ ఆస్కిలేషన్ ఆఫ్ ద సింపుల్ పెండులం, అంటే ఒక టైం పీరియడ్ బి నుంచి ఏకి పోయి సికి పోయి మళ్ళీ ఏ నుంచి మళ్ళీ బీకి వచ్చింది అని అంటే వన్ టైం పీరియడ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఏంటంటే డిపెండ్స్, దేని మీద డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, మాస్ మీద డిపెండ్ అవుతుంది, గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తాము. సో దాన్నే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ అని రాసుకొని స్టెప్ బై స్టెప్ స్లోగా మనము డిస్కస్ చేద్దాము. సొల్యూషన్. సో ఏంటి ఫస్ట్ స్టెప్, ఫస్ట్ పాయింట్ ఏమని చెప్తుందంటే ఇక్కడ ద టైం పీరియడ్ ఈజ్ ద టైం పీరియడ్ని మనము టీ అనే లెటర్తో కన్సిడర్. పీరియడ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లెంత్ మాస్ అండ్ గ్రావిటీ. లెంత్, మాస్ అండ్ గ్రావిటీ మీద ఇది డిపెండ్ అవుతుందని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో ఇదే అనమాట. దీన్ని డిపెండ్ అవుతుందని అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఎల్ అంతా లెంత్ ఆఫ్ ద కండక్టర్, అండ్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద బాబ్, అండ్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రావిటీ, యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ అని అంటాము. ఇది చూడండి ఏమని చెప్పాను, ఎల్ అంటే ఏంటి మనకి లెంత్ ఆఫ్ ద కండక్టర్ అని అంటాము. సో ఇప్పుడు టీ అంటే, ఇప్పుడు ఈ టర్మ్స్ని అండ్ యూనిట్స్ని వన్ బై వన్ రాసుకున్నాం. రైట్ ద డైమెన్షనల్ ఫార్ములాస్. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ రైట్ ద డైమెన్షనల్ ఫార్ములాస్ని ఒకసారి ఇక్కడ రాసుకుంటాము. రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా రాస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏం తీసుకుంటామంటే టైం పీరియడ్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ ఏం తీసుకుంటాము, టైం పీరియడ్ మనం ఏం చేస్తామంటే టీ అని అంటాము. దీని డైమెన్షనల్ ఫార్ములా రాస్తే m0 L0 T1గా రాసుకుంటాం అనమాట. m0 L0 T0గా రాసుకుంటాం. సెకండ్ వన్ ఏముంది మనకి, నెక్స్ట్ లెంత్ని మనము ఎల్ అనుకుంటాము. దీన్ని m0 L1 T0గా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా? ఆర్ దీన్ని మనము L1 అని కూడా రాసుకోవచ్చు, L1 లేదా L అని కూడా రాసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే మాస్. థర్డ్ ఉంది మాస్ని M అంటాము. దీన్ని కూడా మనకి m0 అంటే m0 తీసుకోము, ఇక్కడ మాస్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ MLT, లెంత్ లేదు, టైం లేదు, మాస్ అంటే ఉంది కాబట్టి దీన్ని ఎల్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఆర్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే M1గా రాసుకోవచ్చు, ఎందుకంటే మాస్ కాబట్టి. అండ్
థర్డ్ వన్ వచ్చేసి యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని జీ అని అనుకుంటాము. సో దీని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే దీని డైమెన్షనల్ ఫార్ములా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి యాక్సలరేషన్ ఫార్ములా అనేది తెలియాలి. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్ అంటాము. దీన్ని నేను నెక్స్ట్ ఇక్కడ రాస్తా చూడండి. అదేంటంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. దీన్ని యాక్సలరేషన్ అంటే మనము ఏ అని రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై టీ అని రాస్తాం. వెలాసిటీ అంటే మనకి ఫస్ట్ దాని యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ సెకండ్ ఇన్వర్స్గా రాసుకుంటాం. బై టైంకి సెకండ్ అని రాస్తాం. దీన్నే మనం ఏం రాస్తాం అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్గా రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా రాసుకుంటే ఎమ్ ఎల్ టీ అని రాస్తే ఎమ్ అంటే మీటర్ మాస్ కాదు కాబట్టి ఎమ్ నాట్ లెంత్ 1 ఇది 2 అవుతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చిన డైమెన్షనల్ ఫార్ములా ఇలా ఉంటుందని చెప్తాను. ఇదేం డైమెన్షనల్ ఫార్ములా? యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? నేను ఇంత స్లోగా ఇంత లెంతీగా ఎందుకు చెప్తానంటే ఫస్ట్ అప్లికేషన్స్ అని నేను ఇంతే స్లోగా చెప్తాను, ఇంతే లెంతీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షార్ట్కట్లో చెప్పి ఆ స్టెప్స్ మీకు అర్థం కాక మళ్ళీ ఇంకోటి ఏదైనా వెరిఫై చేస్తూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారనమాట, బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను స్లోగా స్టెప్ బై స్టెప్ లెంతీగా ఎందుకు చేస్తుంటే ఇది ఒకసారి మీకు ప్రాబ్లం అనేది అర్థమైన తర్వాత ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డూ యువర్ ప్రాపర్ వే. మీరు మీ వర్షన్లో మీరు ఎలాగైనా ప్రాబ్లమ్ని అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్స్ని షార్ట్ కట్ అయినా యూజ్ చేయండి, లేకపోతే ఎలాగైనా కానీ ఫస్ట్ ప్రాబ్లం అనేది అర్థం కావాలి, దాంట్లో ఉన్న టర్మ్స్ ఏంటివి ఏమిటి అనేది. సో ద డైమెన్షన్స్ dimensional equations becomes ఎలా ఉన్నాయి ఒకసారి ఆ ఈక్వేషన్ మెయిన్ ఈక్వేషన్ రాసుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు కే అంటే కాన్స్టంట్ ఎల్ పవర్ ఎక్స్ ఎమ్ పవర్ అంటే స్మాల్ ఎమ్ అనమాట మాస్ కాబట్టి ఎమ్ పవర్ వై జీ పవర్ జెడ్గా రాసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఎల్ అంటే ఏంటి? ఎల్ నాట్ ఏ పవర్ 1గా మనము డైమెన్షనల్ ఫార్ములాని రాసుకుంటాము. నెక్స్ట్ కే అంటే ఏం లేదు, సో యాజ్ ఇట్ ఈస్గా అలాగనే రాసుకుంటాం. ఎల్ అంటే ఏంటి డైమెన్షనల్ ఫార్ములా? ఎల్ పవర్ ఎక్స్. ఎమ్ అంటే ఏంటి? మాస్ కదా, ఆ మాస్ని కూడా మనం అలాగే రాస్తాం. సో ఎమ్ పవర్ వై. జీ అంటే ఏంటి? మనకి ఏమొచ్చింది? మనకి ఎల్టీ ఇన్వర్స్ స్క్వేర్. ఆల్రెడీ మనము ఇదివరకు చెప్పాము చూడండి, నేను మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది. చూడండి, M0 L1 టీ ఇన్వర్స్ స్క్వేర్ ఏమొచ్చిందంటే M0 L1 టీ ఇన్వర్స్ స్క్వేర్ని మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో అదే నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇంటూ M0 అంటే M0 L1 టీ ఇన్వర్స్ స్క్వేర్గా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు. M0 L0 టీ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ పవర్ ఎక్స్ ఎమ్ పవర్ వై అండ్ నాట్ ఉంది కాబట్టి దీన్ని ఎల్ పవర్ 1 టీ ఇన్వర్స్ స్క్వేర్ ఇంటూ దీన్ని ఏమని రాసుకుంటామంటే ఇక్కడ జెడ్ అని రాసుకుంటాము. జెడ్ ఎక్స్ వై జెడ్గా రాసుకుంటాం. దీన్ని కంటిన్యూస్గా ఏంటంటే ఇప్పుడు చూద్దాము. ఆర్హెచ్ఎస్లో అంటే ఇటు సైడు M0 L0 టీ ఇన్వర్స్ యాజ్ యూజువల్గా దాన్ని అలాగనే రాసుకుంటాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎల్ పవర్ ఎక్స్ ఎమ్ పవర్ వై అండ్ ఈ టోటల్ని మనం ఏం చేస్తామంటే జెడ్ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు ఎల్ పవర్ జెడ్ అండ్ టీ పవర్ -2 జెడ్గా రాసుకోవచ్చు. అంటే మల్టిప్లికేషన్ అనమాట. a to the power of m, o to the power of n, a to the power of m into a to the power 1 into z, z,
టీ పవర్ -2 జెడ్ అయితే అది కూడా మనకి జెడ్ అనేది అవుతుంది అని చెప్తాము. ఓకేనా? సో ఈ విధంగా మనం వీటిని కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సేమ్ వెరీ ఈజీ. ఇప్పుడు ఎల్లు అనే దగ్గరికి ఎమ్ములు అనే దగ్గరికి టీలు దగ్గరికి అనేది కూడా ఒక దగ్గరికి రాసుకున్నట్టయితే ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్లో ఇప్పుడు M0 సేమ్ అదే ఈక్వేషన్ అట్లా కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఇక్కడ రాసి ఉండండి. ఇది M0 L0 T ఇన్వర్స్ ఇలా రాసుకొని ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ L పవర్ X ఉంది, ఇక్కడ L పవర్ Z ఉంది. అప్పుడు L పవర్ దాన్ని ఏమని రాసుకోవచ్చు మనము Z+X అని రాసుకోవచ్చా? e⁻m × e⁻n m+n. అప్పుడు L పవర్ ZX ప్లస్ Z అని రాసి నెక్స్ట్ అంటే ఏంటి స్క్వేర్ బ్రాకెట్ నెక్స్ట్ డాట్ M వై మాస్లు ఏమైనా ఉన్నాయి? ఏమి లేవు. M పవర్ వైగా రాసుకుంటాం. అంటే డాట్ T పవర్ ఎంత ఉంది ఇక్కడ -2Zగా మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో ఇలాగనమాట. ఇప్పుడు దీంట్లో ఏమిటి కంపేరింగ్ పవర్స్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి కంపేరింగ్ పవర్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ తీసుకుంటాం. అప్పుడు ఏమేమి ఉన్నాయి? ఎమ్కి ఎమ్, ఎల్కి ఎల్, టీకి. ఫస్ట్ వన్ మనం తీసుకునేది వచ్చేసి ఏముంది ఇక్కడ ఎమ్ అనేది తీసుకుంటాం, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ లెంత్ ఎల్, ఫర్ లెంత్ ఎల్గా తీసుకుంటే ఎల్ తీసుకుంటే దాంట్లో ఏముంది మనకి L పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు L పవర్ X ప్లస్ జెడ్ అని ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనము ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ జెడ్, ద బేసిస్ ఆర్ సేమ్, ద పవర్స్ ఆల్సో ఈక్వల్ అని చెప్తాం కదా. ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. ఓకేనా? అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? X ఈజ్ ఈక్వల్ టు -Z అవుతుంది. X ఈజ్ ఈక్వల్ టు -Z అవుతుంది అనమాట. ఎక్కడ ఎల్లో అనేది ఈజ్ ఈక్వల్ టు Z అవుతుందని చెప్తాం అనమాట. దీనికి బ్రాకెట్ వేసుకుందాం. ఇది తీసుకుందాం ఫస్ట్ వన్. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వన్ ఫర్ లెంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటాం? నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ మాస్ M, ఫర్ మాస్ M అయినప్పుడు దాన్ని మాస్కి ఎలా తీసుకుంటే LHS అండ్ RHS ఒకసారి కంపేర్ చేస్తూ ఉంటాం. ఏముంది LHSలో ఏముంది M0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి M పవర్ Y అనేది ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? 0 ఈజ్ ఈక్వల్ టు Y అని రాసుకోవచ్చా? ఓకేనా? సో అలాగనమాట. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే y - 0గా ఆన్సర్ ఇచ్చింది మనకి. y - 0గా వచ్చింది. ఇలా ఓకేనా? ఫర్ మాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం సాల్వ్ చేస్తామంటే ఫర్ టైమ్ టీని చూడాలి. సేమ్ ఇక్కడ ఫర్ టైమ్ టీ అంటే ఏముంది? ఫస్ట్ టీకి LHS RHSలో ఒకసారి కన్సిడర్. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. సో దీన్ని ఏమని రాసుకుంటామంటే T పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు T పవర్ -2Zగా రాసుకుంటాము. సో వెన్ ద బేసెస్ ఆర్ సేమ్, ఓకే, అవి అప్పుడు మనకేమవుతుంది? ద పవర్స్ ఆల్సో ఈక్వల్ అని చెప్తాము. -2Z. దీన్ని ఏమని రాయొచ్చు? Z ఈజ్ ఈక్వల్ టు -1/2గా రాసుకుంటాం. ఈ వాల్యూ ఏంటి మనకి? ఇక్కడ Z వాల్యూ, ఇక్కడ X వాల్యూ వచ్చింది, Y వాల్యూ వచ్చింది, అండ్ Z వాల్యూని కూడా మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఓకేనా? X వాల్యూ, Y వాల్యూ అండ్ Z వాల్యూస్ అనేది కన్సిడర్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యూజింగ్ దట్ Z ఈజ్ ఈక్వల్ టు 1/2 టు ఫైండ్ X. Z వాల్యూని మనము Xలో ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం యాక్చువల్లీ ఈక్వేషన్ 1 ఇక్కడ నేను ఏమని రాస్తానంటే Z వాల్యూ ఈస్ ఇక్కడ Z value is substitute in equation 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? X ఈజ్ ఈక్వల్ టు -Z ఉంది. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు
-1/2 ఉంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి +1/2. ఎక్స్ వాల్యూ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ కూడా వచ్చింది అనమాట. y = 0. ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ అని వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలా? సబ్స్టిట్యూట్ వాల్యూస్ బ్యాక్ ఇన్ టు ద ఎక్స్ప్రెషన్. ఏం చేయాలంట? సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ స్టెప్ అనమాట అది. ఇది ఇక్కడ రాస్తాను చూడండి. Substitute the values back into the expression. అని రాసుకున్నాం కదా. సో ఈ వాల్యూస్ మనకి ఏవేవి ఉన్నాయి ఇక్కడ మనకి ఒకసారి చూస్తే ఏమున్నాయి వాల్యూస్ ఇక్కడ? ఫస్ట్ వన్ చూద్దాం. వాల్యూస్ ఏమున్నాయి? x = 1/2, y = 0, z = -1/2 అని రాస్తాం. ఈ వాల్యూని ఏంది? ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ దీంట్లో అంటే t = ఏంటి ఫార్ములా మనకి? t = k × l పవర్ ఏంటి? l పవర్ x అండ్ m పవర్ y అండ్ g పవర్ z అని చెప్పాడనమాట. సో ఇప్పుడు సేమ్ అదే వాల్యుయేషన్ ఇక్కడ రాస్తే t = k × x పవర్ అంటే ఇక్కడ ఏంటి? l పవర్ x అంటే ఏంటి? 1/2 ఇంటూ ఇక్కడ ఇంటూ m పవర్, కొద్దిగా కిందనే రాసుకుందాం, ఇది పవర్లు ఉన్నాయి కాబట్టి, తీసుకుంటే t = k × l పవర్ 1/2. x అంటే ఎంత ఉంది? 1/2. m పవర్ y అంటే ఏముంది? 0 ఉంది. నెక్స్ట్ g పవర్ z అంటే ఏంది? -1/2 అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. అయితే మనకి ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ రాస్తాను చూడండి బ్రీఫ్గా. x⁴ అంటే ఏంటి? x⁴ మనము x⁴ రాయొచ్చు. దెన్ x⁴ మనము ఏమని రాయొచ్చు అంటే √xగా రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఒక బ్రాకెట్ వేసి కూడా నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఒక హింట్ అని కూడా రాసుకోవచ్చు, మీరు ఎట్లయినా రాసుకోవచ్చు, హింట్. ఓకేనా? ఇది ఒక హింట్ అనమాట. ఇప్పుడు దీన్నే మనం ఇక్కడ కూడా రాస్తున్నాం అనమాట. అప్పుడు t = k × దీనిని √l అని రాస్తాం. ఓకేనా? అలా కాకుండా కూడా నేను ఇంకోటి ఫార్వర్డ్గా తీసుకుంటాను. అదేంటంటే l పవర్ 1/2 ఇంటూ m పవర్ 0 ఇంటూ a⁴ ఇంకో కండిషన్ రాస్తాడు. మనము 1/aని మనము a ఇన్వర్స్ అని రాస్తాము. a ఇన్వర్స్ అని ఉంది అని అంటే దాన్ని 1/a అని కూడా రాయొచ్చు. 1/a అని రాస్తాము. ఓకేనా? 1/a అని రాస్తాము. సో ఇది ఇంకొక హింట్ అనమాట. దీంట్లో ఇది ఇంకొక హింట్. దీన్ని కూడా మనం హైలైట్ చేసుకున్నాం. ఇది ఇలాగనమాట. అందుకనే ఇచ్చిన వాల్యూస్ని మనము డైరెక్ట్గా ఇలా రాసుకుంటాము. 1/g⁴ మనం ఇక్కడ రాసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్తే, అంటే నెక్స్ట్ పేజీలోకి వెళ్తే చూడండి ఒకసారి ఈ వాల్యూని అక్కడ కూడా రాసుకుందాం. ఒకసారి ఇక్కడ కూడా రాసుకుందాం. ఏమని రాసినాను అక్కడ నేను ఈక్వేషన్లో? t = l పవర్ 1/2 అంటే k ఉంది కదా, k అనేది ఒక కాన్స్టాంట్ అనమాట. = ఉండడం కోసము l పవర్ 1/2 m పవర్ 0 అండ్ g పవర్ -1/2 అని ఉండే. దాన్ని ఏం చేసినాము? హింట్ తీసుకొని k ×
L పవర్ 1/2 m పవర్ 0 ఇంటూ 1/g పవర్ 1/2 రాసినాం. నెక్స్ట్ ఇంకో హింట్ ఏమని రాసాము ఇక్కడ, దేర్ఫోర్ ఏ పవర్ 1/2 అయితే దాన్ని మనము √a అని రాస్తాం. అదే √a అని అంటే దాన్ని మనము ఏ పవర్ 1/2 అని కూడా రాసుకోవచ్చు అనే ఒక చిన్న హింట్ ఇందాకే చెప్పాను. దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా రాస్తూ ఉన్నాను, ఎందుకంటే పేజీ అనేది చేంజ్ అయింది కాబట్టి. ఓకేనా, మీరైతే అక్కడే డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, సో నేను దీనికి హైలైట్ కూడా చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు. తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి నేను ఏమని చెప్పానంటే ఇంకో హింట్ ఏమని చెప్పానంటే ఓకే, ఇటు వరకు రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈక్వేషన్ని కంటిన్యూ చేస్తే t = బై ద హింట్. ఇప్పుడు ఎల్ని మనము ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ L పవర్ 1/2 ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, బై g పవర్ 1/2 ఇంటూ m0గా రాసుకోవచ్చు. ఇప్పుడు దెన్ t = k ఇంటూ √L, ఎందుకంటే L పవర్ 1/2 √a మనం √a రాసినట్టు ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే √L బై ఏం రాస్తామంటే √g ఇంటూ m0, m పవర్ g దీన్ని m0 అలాగనే మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో దీన్ని ఫైనల్గా ఏం చేస్తామంటే t = k ఇంటూ L/g √L/g అని రాసుకొని దీని వాల్యూ e⁻m అవుతుంది, m పవర్ 0 ఏమవుతుంది 1 అవుతుంది. √a/√a/b అని రాసుకుంటాం. అయితే ఇక్కడ ఏమని చెప్తుంటే డైమెన్షనల్ కాన్స్టాంట్, ఇక్కడ ఇన్ ద ఎక్స్ప్రెషన్ షో దట్ ద డైమెన్షనల్ కాన్స్టాంట్ సో గివెన్ ద స్టాండర్డ్ ఫార్ములా. సో డైమెన్షనల్ కాన్స్టాంట్ అనేది ఒకటి తీసుకుంటాము. దేర్ఫోర్ నోట్ అని రాసుకోండి, ఇక్కడ నోట్ అని రాస్తున్నాను. నోట్ డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షనల్ కాన్స్టాంట్ అంటారు, డైమెన్షన్లెస్ కాన్స్టాంట్ దట్ ఈస్ = 2π. k అనేది కాన్స్టాంట్ అనమాట, దానికి డైమెన్షనల్ ఫార్ములా అంటూ ఏది కూడా ఉండదు. ఓకేనా, చూడండి ఇట్లా రాస్తుంటా. డైమెన్షనల్ కాన్స్టాంట్. ఇప్పుడు ఆ వాల్యూని తీసుకొని వచ్చి మనం ఏం చేస్తామంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే k = 2π L/gగా మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్, అంటే ఆ సొల్యూషన్ అనమాట. ఇది ఫైనల్గా వి గాట్ దట్ సొల్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇవి టెక్స్ట్ బుక్లో ఉండే మనకున్న అప్లికేషన్స్, టెక్స్ట్ బుక్లో మనకున్న అప్లికేషన్స్ అనమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.